నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఏది అని ఎవరైనా అడిగితే వెంటనే వచ్చే సమాధానం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం. కానీ ఇది కేవలం ధనానికి మాత్రమే పెట్టింది పేరు కాదు. ఇక్కడ అంతుచిక్కని రహస్యాల నిలయం. భూగర్భంలో దాగి ఉన్న వేల కోట్ల సంపద ఒక ఎత్తైతే, ఏళ్ల తరబడి తెరవబడిన ఆ నిర్దిష్ట తలుపు డోర్ నంబర్ 8 మరొక ఎత్తు. అసలు ఆ తలుపు వెనుక ఏముంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఎందుకు ఆ తలుపు ముందుకు మోకరిల్లింది? ఈరోజు మనం ఈ వీడియోలో పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన 10 భయంకరమైన మరియు ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆఖరి రహస్యం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ ఆలయం కేవలం కట్టడం కాదు, ఇది కేరళ చరిత్రకు నిలువుటద్దం. 8వ శతాబ్దం నుండే ఈ ఆలయ ప్రస్తావన ఉంది. తిరువనర్కూర్ రాజవంశీయులు ఈ స్వామిని తమ కుటుంబ దైవంగా భావిస్తారు. 1750లో రాజా మార్తాండవర్మ తన రాజ్యాన్ని మొత్తం స్వామివారికి అంకితమిచ్చి తాను పద్మనాభదాసునిగా రాజ్యపాలన చేశాడు. అందుకే ఈ ఆలయ సంపద అంతా నేరుగా ఆ భగవంతుడికే చెందుతుంది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆలయ నేలమాళిగలను తెరిచారు. మొత్తం 6 నేలమాళిగలు ఉన్నాయి. వీటినే ABCDEF అని పిలుస్తారు. వాల్ట్ ఏ, ఇందులో టన్నుల కొద్ది బంగారు నాణాలు, వజ్రాలు, వైడూర్యాలు, పురాతన ఆభరణాలు బయటపడ్డాయి. బయటపడిన సంపద విలువ మొత్తం 1,20,000 కోట్లు అని అంచనా. కానీ దీని చారిత్రక విలువ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణుల వాదన. ఇదే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. వాల్ట్ ఏ నుండి F వరకు అన్ని తెరిచారు. కానీ వాల్ట్ B దగ్గర వచ్చేసరికి అధికారులు ఆగిపోయారు. ఈ తలుపు మీద 2 పెద్ద పాముల రూపాలు చెక్కబడి ఉంటాయి. దీనికి తాళం చెవి పట్టే రంధ్రం కానీ గడియ కానీ ఉండదు. పురాణాల ప్రకారం ఈ తలుపును గరుడ మంత్రం వేసిన గొప్ప సిద్ధ పురుషులు మాత్రమే తెరవగలరు. అది కూడా మంత్రోచ్చారణ ద్వారానే సాధ్యం. ఒకవేళ బలవంతంగా ఆధునిక యంత్రాలతో ఈ తలుపును తెరిస్తే ప్రపంచానికే భారీ ముప్పు వాటిల్లుతుందని, సముద్రం పొంగి నగరం మునిగిపోతుందని నమ్మకం. అసలు 1930లో ఏం జరిగింది? వాల్ట్ బిని తెరవడానికి గతంలో ప్రయత్నాలు జరగలేదా అంటే జరిగాయి. 1930లో కొంతమంది దొంగలు ఆ తలుపును తెరవటానికి ప్రయత్నించగా లోపల నుండి భయంకరమైన శబ్దాలు వచ్చాయని, పెద్ద పాములు వారిని వెంటాడాయని చరిత్ర చెబుతుంది. అప్పటి నుంచి ఎవరు ఆ సాహసం చేయలేదు. అసలు లోపల ఏముండవచ్చు? పురాణ పరిశోధకులు మరియు శాస్త్రవేత్తల ప్రకారం వాల్ట్ B లోపల ఇవే ఉండే అవకాశం ఉంది. వాల్ట్ ఏలో అసలు లోపల ఏముండవచ్చు? వాల్ట్ ఏలోనే 1,00,000 కోట్ల ఉంటే Bలో అంతకు రెట్టింపు ఉండవచ్చని ఒక అంచనా. ప్రపంచ విజ్ఞానాన్ని మార్చేసే తాళపత్ర గ్రంథాలు ఉండవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఆ తలుపు వెనుక నేరుగా అరేబియా సముద్రంతో సంబంధం ఉన్న సొరంగం ఉండవచ్చు. తలుపు తీయగానే నీరు లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. స్వామివారి విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుంది. ఇది కేవలం రాయితో చేసినది కాదు. ఈ విగ్రహాన్ని 12,008 శాలిగ్రామాలతో ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారు చేశారు. ఈ విగ్రహం లోపల బంగారం ఉంటుందని, బయట మైనం మరియు ఇతర పదార్థాలతో పూత ఉంటుందని చెబుతారు. నేడు ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఇజ్రాయిల్ తరహా భద్రతా వ్యవస్థ, మెటల్ డిటెక్టర్లు, CC కెమెరాలు మరియు సాయుధ పోలీసుల నిరంతరం కాపలా కాస్తుంటారు. భక్తులకు కఠినమైన డ్రెస్ కోడ్ మాత్రమే అనుమతి ఉంటుంది. సుమారుగా అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది మానవ మేధస్సుకు అందని ఒక అద్భుతం. ఆ తలుపు వెనుక ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంది. కానీ భక్తి మరియు విశ్వాసం ముందు ఆ కుతూహలం వెనుకడుగు వేస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఆ తలుపును ఆధునిక టెక్నాలజీతో తెరవాలా, లేక అది అలానే ఉండనివ్వాలా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ధన్యవాదాలు.